మెయిన్ వచ్చేసరికి సీట్ కవర్స్లో దమ్ము కాదండి, చేసే ఫిట్మెంట్లో ఉంటుంది, కుట్టే దాంట్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ లస్టర్ లెదర్ అని ఒకటి ఉంటుంది అనమాట, అదొకటి వాడతారు. నాపాలు ఉంటాయి, అమరావతి నాప, కోకోనట్ నాప, టర్కిష్ నాప. దమ్ముగా చెప్తున్నా, ఈ 16,000 రూపాయల ప్యాకేజ్ నాకన్నా రూపాయి తక్కువ ఇచ్చిన వేరే షాప్లో నిరూపిస్తే నేను దీనికి డబుల్ అమౌంట్ ఇస్తాను. క్వాలిటీ తగ్గిస్తున్నారా మరి ఎలా మీకు? ఇప్పుడు 10,000 తగ్గిద్దంటారు, ఇంకో 10,000 తగ్గిస్తారు. మూడోసారి కూడా వచ్చావు, కొడుకు దొరికారు ఇల్లు. అవును. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్స్. నా పేరు అరవింద్. ఎవరైతే కొత్తగా కార్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ముందుగా షేర్ చేయండి. ఎందుకంటే కార్ తీసుకున్న తర్వాత మనం కార్కి అయితే కొన్ని యాక్సెసరీస్ అయితే ఎంచుకోవాలి. అవి ఏమేమి ఎంచుకోవాలి, ఏవి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నేను కార్ తీసుకున్నప్పుడైతే నాకు తెలియలేదు. ఇప్పుడైతే నేను దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికైతే నేను విజయవాడలో ఉండే రాయల్ కార్ యాక్సెసరీస్కి అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే నా కార్ని అయితే పూర్తిగా మాడిఫై చేయించాను. వీళ్ళైతే అద్భుతంగా చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా దీనికి సంబంధించిన సార్ని అడిగి కూడా కార్కి ఏమేమి ఐటమ్స్ ఎంచుకోవాలి, ఎంతెంత ప్రైజ్లు వస్తాయి, ఈ కార్ డెకర్స్ దగ్గర నుంచి ఏమేమి మోసాలు జరుగుతూ ఉంటాయి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. హాయ్ అన్న. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాండి అన్న. ఈరోజు అన్న ముందుగా నేను కార్ తీసుకొని ఒక 1.5 year అవుతుంది. అది మాత్రమే కాకుండా నా ఛానల్లో ఏఆర్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ ఆంధ్ర వైడ్గా వీడియోస్ ఇస్తున్నాను. కానీ ఎప్పటి నుంచి నాకు ఒక కోరిక ఏముండేదంటే కార్ యాక్సెసరీస్ పైన డీటెయిల్గా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకోవాలని ఉండే. ఎందుకంటే కార్ చేసే వాళ్ళు ఉన్నారు, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ యాక్సెసరీస్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పేవాళ్ళు లేరు. మామూలుగా దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక కొత్త కార్ తీసుకున్నప్పుడు ఏమేమి ఎంచుకోవాలి, అది దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఏంటంటే ఒక కారు వస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సీట్ కవర్స్, ఫిలిము, ఫ్లోర్ మ్యాట్, ఇంటీరియర్ పరంగా అది బాగా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చి రియర్ గార్డ్ అంటాను. ఈ 4 అనేది బాగా మంచి వేయించుకుంటే కనుక కార్ చాలా బాగుంటుంది. మిగతా డోర్ వైజల్ అండి, డోర్ బీడింగ్స్ అలాంటివి ఉంటాయి. అవి మన షోకి అండ్ కొద్దిగా దాని గురించి సెక్యూరిటీ ఉంటుంది. మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు వేరే వాళ్ళు తగలకొని ఉంటాం. అలాంటి సెక్యూరిటీస్ అయితే మెయిన్గా చేయించుకోవాల్సింది ఈ 3 అయితే మెయిన్గా చేయించుకోవాలి. అప్పుడు లైఫ్ ఏంటంటే మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా చేసినా కార్ ఇంటీరియర్ పాడవుతుంది, మన హెల్త్ కూడా పాడవద్దు. అవునండి. నేనైతే లాస్ట్ 1.5 year బ్యాక్ నేను తీసుకున్నప్పుడు వరంగల్లో ఎంచాను. మీరే చూసారు నా కార్ షీట్లు ఎట్లున్నాయని. అవునండి. చినిగిపోయినాయి. మరి నాకు తెలియదు, నాకని కాదు, నేను వీడియోస్ చేస్తున్నా లాస్ట్ 3 years నుంచి ఏ క్లాస్ సెలెక్ట్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలు ఏంటండి మీరు చేపించి? ఇది ఒక కరెక్ట్ 15 నెలలు అవుతుంది, కానీ చినిగిపోయినాయి అప్పటికే. 15 months. 15 months. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది అనుకోండి, దాని ప్రైస్ అనేది మార్కెట్లో జనరల్గా ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. మాకు వీటి ప్రైస్ ఎట్లా తెలుస్తుంది చెప్పండి? దీనిపైన వీటి ప్రైస్ తెలియదు, క్వాలిటీ తెలియదు, ఎట్లా గుర్తుపట్టాలి మాలాంటి కస్టమర్స్? బేసిక్ రీసెర్చ్. మెయిన్గా రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇదివరకు అంటే జనాలకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఏం లేవు. ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్లో అని అవగాహన అయితే బాగా వచ్చింది. మెయిన్ రీజన్ వచ్చేసరికి మౌత్ టాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం 2-3 కనుక్కోవాలి, వెళ్ళాలి. మీ దగ్గర నాకు ముందు ఒకటి చెప్పండి, 16,000 ఒక ప్యాక్ ఉందన్నారు. అందులో మామూలుగా ఏమేమి వస్తూ ఉంటాయి? యాక్చువల్గా ఈ 16,000 రూపాయలు ఆఫర్ ఏదైతే ఉంటుందో మేము స్మాల్ కార్కి వచ్చేసరికి 16,000 వేస్తున్నాము. స్మాల్ కార్స్ అంటే టాటా నెక్సాను, హుండై క్రెటా అలాంటివన్నీ టోటల్గా. ఆల్టో అయినా కానీ 800 కానీ అది కూడా స్మాల్ కార్ లెక్క. మాకు క్రెటా అయినా కూడా స్మాల్ కార్ లెక్క. అది స్మాల్ కార్ అనమాట. బిగ్ కార్ వచ్చేసరికి 21,000 అనమాట. బిగ్ కార్ అంటే ఓన్లీ ఎట్టిగా, XL6, అదేవిధంగా ఈ రినాల్ట్ ట్రైబర్ అలాంటివి వస్తాయి, 7 సీటర్. కానీ XUV 500 దీంట్లోకి రాదు, XUV 700 దీంట్లోకి రాదు. అదేవిధంగా ఇన్నోవా క్రిస్టా దీంట్లోకి రాదు. ఇన్నోవా క్రిస్టాలో హై ఎండ్ కార్ ఉంటుంది, అది దీంట్లోకి రాదు అనమాట. అలా హై క్రాస్ అలాంటి కొన్ని కార్స్ ఉంటాయి, దీంట్లోకి రావు. ఎందుకంటే టోటల్గా చూసుకుంటే కనుక దాని ఫిట్మెంట్ వేరు, దాని వర్క్ వేరు, టోటల్ వేరు అనమాట. మేము కార్కి వర్క్ను బట్టి కూడా మేము రేట్ తీసుకుంటాము. అది మెయిన్గా అలా ఉండిద్ది అనమాట. మామూలుగా ఈ క్లాత్లో అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి క్లాత్ ఉంటుంది? బేసిక్గా మార్కెట్లో వచ్చేసరికి ఏం లేదన్న, రెగ్జిన్ వాడతారు, లస్టర్ లెదర్ అని ఒకటి ఉంటుంది అనమాట, అదొకటి వాడతారు. నాపాలు ఉంటాయి, అమరావతి నాప, కోకోనట్ నాప, టర్కిష్ నాప, ఇంకే చాలా నాపాలు ఉంటాయి అనమాట. అవన్నీ వాడతారు. నాపాలు కొద్దిగా బెటర్ క్వాలిటీ. మార్కెట్లో వాడేది అంటే నా దగ్గర రాకపోయినా వేరే వాళ్ళ దగ్గరికి సరే నాపా అనేది కొద్దిగా బెటర్గా ఉంటుంది, అది వాడచ్చు. మెయిన్ వచ్చేసరికి సీట్ కవర్స్లో దమ్ము కాదండి, చేసే ఫిట్మెంట్లో ఉంటుంది, కుట్టే దాంట్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ అది మెయిన్గా చూసుకోవాలి మనం. దీంట్లో 2 types ఆఫ్ ఫిట్మెంట్స్ ఉంటాయి. సీట్ కవర్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక స్కిన్ ఫిట్మెంట్, నార్మల్ ఫిట్మెంట్ ఉంటుంది. నేను ఈ 16,000 రూపాయలు కానీ 21,000 కానీ నార్మల్ ఫిట్మెంట్ ఇచ్చినామని.
స్కిన్ ఫిట్మెంట్ ఇవ్వట్లేదు. కొంతమంది ఇంట్రెస్ట్ని బట్టి అది నార్మల్ ఫిట్మెంటా స్కిన్ ఫిట్మెంటా అనేదిగా ఉండిద్ది అనమాట. అలా స్కిన్ ఫిట్మెంట్ కావాలి వాళ్ళకి నేను ఈ 16,000కి ఏమో 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాను. ఎట్టిగా కారుకి వచ్చేసరికి ఏమో 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఛార్జ్. అది ఓన్లీ ఫర్ బకెట్ ఫిట్మెంట్ కోసమే. లేదు నాకు నార్మల్ ఫిట్మెంట్ కావాల్సిన వాళ్ళకి ఇది నేను నార్మల్గా ఇచ్చేస్తున్నాను. కాదన్న, ఇంత తక్కువలో చేస్తున్నారు, క్వాలిటీ తగ్గిస్తున్నారు, మరి ఎలా మీకు అంతో ఇంత ప్రాఫిట్ మిగిలిన అయితే ఎవరు బిజినెస్ చేయరు? అవునండి. మరి ఎలా చేస్తున్నారు? నేను పర్చేసింగ్ రేట్ వేస్తే అంటే మీరు నమ్ముతారా? కానీ నేను అదే చేశానండి. ఓవరాల్ ఈ ప్యాకేజ్ 11 ఐటమ్స్ ఏదైతే ఉందో నేను 2,000 నుంచి 2,500 రూపాయలు పెట్టుకున్న ప్రాఫిట్ అంతే. బయట మామూలుగా 50% వరకు చూసుకుంటున్నారు. అవును, 50% ఏంటండి. ఈ 16,000 రూపాయలు కనుక బయట వేయించుకోవాలంటే చీప్ క్వాలిటీ వేయించుకున్నా సరే 21,000 అవుతుంది. 24,000 అవుతుంది. మన లెక్కేసా నేను లెక్కేస్తే 24,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ మార్కెట్లో చీప్ క్వాలిటీ వేయాలన్నా సరే బయట 10,000కి వచ్చేస్తున్నాయి, 11,000కి వచ్చేస్తున్నాయి, 12,000కి వస్తున్నాయి అంటున్నారు. అలాంటి క్వాలిటీస్ కొని నేను 9,500 రూపాయలకి ఇస్తాను మొత్తం కలిపి ఈ ఐటమ్స్ 9,500 రూపాయలకి ఇచ్చేస్తా. దాంట్లో డౌట్ లేదు. డైరెక్ట్ రావచ్చు నా దగ్గరగా. అంటే అనుకోవచ్చు ఇది 16,000 రూపాయలు పెట్టి దప్పుతున్నారు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు కామెంట్స్లో. నేను చూస్తున్నాను వేరే పెట్టిన తర్వాత కామెంట్స్లో. కానీ ఒకటి రియల్గా ఎవరైనా సరే దమ్ముగా చెప్తున్నా, ఈ 16,000 రూపాయల ప్యాకేజ్ నాకన్నా రూపాయి తక్కువ ఇస్తున్నాను వేరే షాప్లో నిరూపిస్తే నేను దీనికి డబుల్ అమౌంట్ ఇస్తాను. ఎవరు నిరూపించిన ఛాలెంజ్. నేను ఇచ్చే క్వాలిటీ ఎవరైనా ఇస్తే దీనికి డబుల్ ఆఫ్ అమౌంట్ 100% గ్యారంటీకి ఇస్తాను. డబుల్ ద అమౌంట్ ఇస్తాను. అండ్ అదేవిధంగా కొంతమంది కావాలని చేశారనుకో, ఇదిగా నేను తక్కువగా ఇస్తాను నా షాప్లో అన్నారనుకో, నాకు వచ్చి 20-30 కార్లు ఉంటాయి, 20-30 కార్లు అక్కడికే పంపిస్తాను. దమ్ముంటే చేయమని చెప్పండి 20-30 కార్లు. ఏ డబ్బుల కోసం ఒక కారు కోసం చేశారనుకో 20-30 కార్లు పంపిస్తే చేయమని చెప్పండి వాళ్ళని. 100% ఎవరు చేయలేరండి. ఇది నేను ఎందుకు పెట్టానంటే నాకు మనీ పైన ఇంట్రెస్ట్ కాదండి, అదొక సాటిస్ఫాక్షన్ అండి. నాకు సాటిస్ఫాక్షన్ ఏది ఒక 20 years తర్వాత అప్పట్లో రాయల్ ఎక్సిస్ నారాయణ ఉండేవాడు కదా అని పేరు ఉండేది కదా. ఎంత డబ్బులు పెడితే ఆనందం వస్తుంది? అది రాదుగా. అది నేను నమ్ముతా బాగా. పేరు అంటే నమ్ముతా. నేను సరదాగా వీడియోస్ చేస్తుంటాను. ఎందుకు? యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆ యాక్టింగ్లో పెట్టే కామెంట్స్ అందరూ సూపర్ కామెంట్స్ అవన్నీ పెడుతుంటారు, బాగుండిద్ది. ఎంత డబ్బులు వస్తే ఆనందం వచ్చింది. ఎందుకంటే దీనికి మాకు నేను ఈ రాయల్ యాక్సిస్ పెట్టిందే నేను ఒక ప్యాషన్ ద్వారా. నేను ఒక్కొక్క రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫికేషన్ వచ్చి 1 lakh 2 lakhs 3 lakhs మోడిఫికేషన్ చేస్తాను. నాకు కార్లు అనేది ఇంకా చిన్నవి. ఒక బుల్లెట్ వస్తే మినిమం 50,000 లేదే నేను బుల్లెట్ పట్టుకోను. అంత హై ప్యాకేజెస్ ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా. నేను కార్లు కూడా అంతే విధంగా చేస్తాను. ఈ 16,000 ప్యాకేజ్ ఎందుకంటే కస్టమర్స్ తక్కువ రకంకి వెళ్ళిపోతున్నారు. మెయిన్ రీజన్ నేను పెట్టిన మెయిన్ రీజన్ అంటే తక్కువ రకంకి సీట్ కవర్స్కి వెళ్ళిపోతున్నారు. దాంట్లో రెగ్జిన్ అని లస్టర్ అని 2 రకాలు అని చెప్పాను. అలా ఎన్ని వేసుకున్నా సరే సుమారుగా 12,000 13,000 14,000 అవుతుంది. సరే నేను ఆలోచించాను, ఓకే హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. అందుకని ఆలోచించి ఏం చేశానంటే ఈ ప్యాకేజ్లో సీట్ కవర్స్ స్మెల్ రాకుండా, వాటర్ పడినా సరే ఏమీ కాకుండా అనే ఉద్దేశంలో కస్టమర్కి ఇచ్చి కస్టమర్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ పెట్టా. ఏదో డబ్బులు బాగా సంపాదించాలని అయితే కాదు. 100% ఏం వస్తుందండి 16,000 లెక్కేసుకొని ఊరిగా సరదాగా. నేను అదే లెక్కేస్తున్నా. రోజుకు ఒక 6 కార్లు మామూలుగా నాకు తెలిసిన 6 కార్లు చేసిన కారుకు 2,000 కన్నా ఎక్కువ మిగిలేదు, మిగిలిన కూడా 12,000 కన్నా ఎక్కువ మిగిలేదు. ఎగ్జాంపుల్ అండి, ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ రోజు వచ్చారు, ఎన్ని కార్లు చేస్తున్నాను నేను? 4 to 6 అనుకుంటా. 5 కార్స్ చేస్తున్నాను. అదే నార్మల్ ఫిట్మెంట్ అయితే 10 కార్లు చేయొచ్చు తెలుసా రోజులో. ఇప్పుడు ఈ స్కిన్ ఫిట్మెంట్ అనుకోండి దాదాపుగా 2,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నానని కనిపిస్తుంది. అదే నేను 10 కార్లు చేసుకుంటే 2,000 కన్నా ఎక్కువే వస్తుంది కదా నాకు లాభం. నార్మల్ ఫిట్మెంట్ చేసుకుంటే 10 కార్లు వచ్చేస్తాయి కదా నాకు. కానీ స్కిన్ ఫిట్మెంట్ చేస్తున్నానుగా, అంటే నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు. కస్టమర్ కూడా చెప్తున్నాను, వాళ్ళు ఇష్టం వేయించుకుంటే లేదు. ఆ 2,000 రూపాయలు తీసుకుంటే కనిపిస్తున్నారు, కానీ నేను 10 కార్లు చేసేది కనిపించట్లా. కానీ 5 కార్లే చేస్తున్నాను లిమిటెడ్గా. ఎందుకంటే 5 కార్లు చాలు కస్టమర్కి హ్యాపీగా ఫిట్మెంట్ వెళ్తున్నా లేదా అనేది ఇంపార్టెంట్ నాకు. స్కిన్ ఫిట్మెంట్ కాకుండా ఇది నార్మల్ రెగ్జిన్ సీట్ కవర్స్ అలాంటి నార్మల్ ఫిట్మెంట్ అనుకోండి. ఇప్పుడు నేను ఇచ్చే క్వాలిటీ అయినా సరే 2 అవర్స్లో ఫిట్టింగ్ అయిపోయింది. 1 అవర్లో ఫిట్మెంట్ చేస్తాను. 3 అవర్స్ మాకు పట్టేది. అదే స్కిన్ ఫిట్మెంట్ చేయాలంటే 2.5 గంటలు 3 గంటలు కొరతానికి పట్టిద్ది, వేయడానికి 2 గంటలు పడుతుంది. అంటే సుమారుగా 5 గంటలు పడుతుంది ఒక కార్కి. ఇంత వర్క్ ఉండిద్ది. అయినా సరే స్కిన్ ఫిట్మెంట్ అన్ని చూసిన తర్వాత కస్టమర్ హ్యాపీ. అండ్ మీరు చూశారు బేసిక్గా మీ కార్కి నేను 2,500 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేశాను ఫోమింగ్ కోసం.
బకెట్ ఫిట్మెంట్ కోసం 2000 అంటే 4500 రూపాయలు 16,000 ప్యాకేజ్ కాకుండా 4,500 రూపీస్ నేను మీకు ఛార్జ్ చేశాను. ఐ రైట్? అది ముందే చెప్పాను. మీ ఇష్టం సార్ వేయించుకోండి లేదంటే లేదని కూడా చెప్పాను మీకు నేను. అది ఆ సీట్లో కూడా నాది కొంచెం దాన్ని ఏమంటారు నాకు లాంగ్వేజ్ పరంగా తెలియదు, దిగిపోయింది, ఫోమ్ దిగిపోయింది. దిగిపోతే కూడా దాన్ని సెట్ చేశారు. ఇప్పుడు ఇంకా కరెక్ట్ ఇంకా ఉన్నదానికన్నా ఇంకా బెస్ట్ లో వచ్చింది. మీరు కార్ కొనే సీట్ల కన్నా మేము చేసిన వర్క్ చూసుకుంటే ఇంకా హైలైట్ గా ఉంటుంది. హైలైట్ గా ఉంది. అవును, ఆ విషయానికైతే ఒప్పుకోవచ్చు. అదే అండి మెయిన్ మాకున్న టాలెంట్ ఏంటంటే మెయిన్ వర్క్స్ అదే. మా వర్కర్స్ వచ్చేసరికి వాళ్ళు కూడా పాపం చాలా కష్టంతో అయినా చేస్తుంటారు. కాకపోతే అలిసిపోతారు, కానీ జరిగింది. అండ్ ఇంకోటి, నేను ఇచ్చే ప్యాకేజెస్కి నేను ఎక్కువ వర్కర్స్ అయితే మెయింటైన్ చేయలేదు. లిమిటెడ్ వర్కర్స్తోనే మెయింటైన్ చేయగలుగుతాను. ఎక్కువ వర్కర్స్ మెయింటైన్ చేయాలంటే కనుక వీళ్ళు ఈ 16,000 కాస్త 22,000 పెట్టుకోవాలి. కస్టమర్స్ కూడా వచ్చినప్పుడు కొంచెం ఓపికతోనే ఉండాలి. నేను ఒకటే చెప్తున్నాను, నా దగ్గర రావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండే వాళ్ళే రావాలి, లేదంటే రావద్దని నేనే చెప్పేస్తాను. ఓపికతోనే ఉండాలి, లేదంటే రావద్దని నేనే చెప్పేస్తున్నాను. ఎందుకంటే నాకు కావాల్సిన టైం టేకింగ్ వర్క్ ఉండాలి, వర్క్ నీట్గా జరగాలి. అలా అయితే నేను చేస్తాను, లేదంటే చేయను. మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంది కదా, అందులో మనకి ఏమేమి కంపెనీస్ ఉంటాయి, వాటి గురించి కొంచెం చెప్తారా? నా దగ్గరకు వచ్చేసరి బ్రో బ్లాక్ బస్టర్ కంపెనీ ఉంటుంది, బ్లాపాంగ్ కంపెనీ ఉంటుంది, అన్ప్లేక్ కంపెనీ ఉంటుంది, ఐమెన్ కంపెనీ ఉంటుంది, మైట్ యూఎస్ కంపెనీ ఉంటుంది. ఇలా దాదాపు 5-6 రకాలు ఉన్నాయి ఆండ్రాయిడ్ సిస్టమ్స్లో. వారంటీ ఇస్తారా? 100%. 1 year వారంటీ నుంచి 2 years గ్యారంటీ. నేను ఇచ్చే రేటు కూడా 100% ఆండ్రాయిడ్ సిస్టమ్స్ కూడా తగ్గేదిలే, ఎవరు లేరు. మధ్యాహ్నం ఒక కస్టమర్ వచ్చిండు, ఆయన కార్ లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండి ఖరాబ్ అయినా కూడా మీరు దాన్ని రిప్లేస్ చేసి 3 సార్లు అండి. 3 సార్లు ఫస్ట్ టైం వేసామండి, కంప్లైంట్ వచ్చింది, రీప్లేస్మెంట్ చేసి కొత్త పీస్ ఇచ్చానండి. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చారండి, మళ్ళీ కొత్త పీస్ ఇచ్చానండి. నేను ఒకటి చెప్పాను, ఆల్రెడీ కార్లో ప్రాబ్లం ఉంది సార్, చెక్ చేసుకోండి అని చెప్పాను. అయినా 3 సార్లు కొత్త పీస్. బేసిక్గా మార్కెట్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది అంటే అండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం వచ్చిన పీసీ పక్కన పడేసిన పీసెస్ ఉంటాయి కదా, అలాంటి ఇస్తారు. కొత్త పీస్ మళ్ళీ తీసి వారంటీ కార్డు ఎవరు 100% గ్యారంటీ. కస్టమర్తో కూడా నేను మాట్లాడినా 3వసారి ఇది అని చెప్పాను. అవును, కస్టమర్కి చెప్పాను నేను. సరే 3వసారి కూడా వేస్తున్నాను. మైట్ యూఎస్ కంపెనీ ఆండ్రాయిడ్ సిస్టమ్ అండి వేసింది. ఇంతవరకు నాకు కంప్లైంట్ అనేది లేదండి, అసలు కంప్లైంట్ లేదు. ఇంకా ఈ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, నేను ఇందాక చెప్పిన కంపెనీస్లో అయినా కంప్లైంట్ వచ్చినాయి, కానీ మైట్ యూఎస్లో అయితే నాకు ప్రజెంట్ అయితే 90% సక్సెస్ రేట్ ఉంది, కంప్లైంట్ లేదండి. అయినా మార్చానండి. ఈ రోజు అయితే ఇచ్చినప్పుడు చెప్పాను, సార్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం నేను గ్యారంటీలో ఇచ్చేది, ఇంకా నేనైతే ఇవ్వలేను సార్, ఇది కూడా పోయిందంటే ప్రాబ్లం నాది కాదు మీ కార్దే, అర్థం చేసుకోండి సార్ అని చెప్పి పంపించేసానండి. కస్టమర్ కూడా ఓకే అండి, ఎవరు ఇంత మార్చరు, మీరు మార్చారు, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. 3వసారి అండి. అండ్ వితౌట్ ఎనీ ఫిట్టింగ్ ఛార్జ్. నేను ఒకసారి 1 year వారంటీ ఇచ్చినానంటే ఆ వారంటీ ఉన్న వాళ్ళంతా ఫ్రీ ఛార్జెస్ అండి. నేను ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చారు కదా సార్, ఒక 300 ఇవ్వండి సార్, ఓపెన్ చేశాక వారంటీ అయితే క్లెయిమ్ చేస్తాం కదా అంటారు. అండ్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను మళ్ళీ కొరియర్ పంపించాలి కంపెనీ వాడికి, దానికి మళ్ళీ ఒక్క బొక్క మళ్ళీ నాకు. అవన్నీ నేను కస్టమర్ ఛార్జ్ చేయట్లేదండి. ఒక్కసారి ఫస్ట్ టైం ఏదైతే ఛార్జ్ చేస్తానో 2వసారి మళ్ళీ చేయనండి. నేను ఒక్కటే అనుకుంటాను, నా దగ్గర చేయించుకున్న వాళ్ళు అదృష్టవంతులు, నా దగ్గర చేయించుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమనుకుంటే అది మా అనుకోవచ్చు, వాళ్ళు బల్బు అనుకోని ఇంకేదనుకోండి. నేను నా మనసుతో చెప్తున్నాను, అదైతే 100% గ్యారంటీ అండి. రండి ఒకసారి చూడండి, నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోండి. ఇక్కడ బలవంతం పెట్టిన లేదు, మీకు ఏది కావాలంటే అది అడుగుతాం, చేయించుకున్నారా మీ ఇష్టం. మీరు సజెస్ట్ కూడా చేస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నాం, అది చేసుకోండి, ఇది చేసుకోండి, దీనికి ఇది యాడ్ చేసుకోండి, ఇది పని చేస్తే పని చేయాలా లేదు, అవును అని కూడా సజెస్ట్ కూడా చేస్తాం. అవునండి. అండ్ మీ కార్కి బాడీ కిటేషన్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఎంటెక్ కంపెనీ చాలా అద్భుతంగా ఉంది. ఎంటెక్ బాడీ కిటేషన్ ఐమెన్ ఈ రోజు మీకు వేసింది ఆండ్రాయిడ్ సిస్టమ్ ఐమెన్ విత్ అడాస్ టెక్నాలజీ లెవెల్ 1. అది అంటే ఇంకా టైం పట్టింది, మీకు కంపెనీ నెంబర్ ఉందండి, దాంట్లో కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు చెప్తారు ఎలా చేయాలండి. ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు చేయాలన్నమాట సెట్టింగ్స్. అది చేసిన తర్వాత కూడా అది కూడా కుదిరితే మీ ఫాలోవర్స్కి చూపించండి. ఇది కాక మనకి 16,000 ప్యాకేజ్ కాకుండా 33,000 రూపాయల ప్యాకేజ్ ఒకటి ఉంటుందండి, డైమండ్ ప్యాకేజ్ అంటారు. చాలా ప్రీమియం, అంటే దాంట్లో వచ్చి సీట్ కవర్స్ అయినా కానీ ఫిలిం అయినా కానీ టోటల్గా చాలా అంటే చాలా ప్రీమియం ఉంటాయి. మీడియం కార్స్ అనేది 33,000 వేస్తున్నాము, ఈ బిగ్ కార్ ఎటికా కార్లు కన్నాటికి 38,000 వేస్తున్నాను అనమాట. అది కూడా త్వరలో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ ప్యాకేజ్ దాన్ని మళ్ళీ త్వరలో చేంజ్ చేస్తాను. ఉన్నంత వరకు అయితే కనుక పిచ్చి పీక్స్ అనమాట ఆ ప్యాకేజెస్ అయితే కనుక. అండ్ మీ కార్కి నాకు తెలిసి అవసరం లేదనిపించి నేను ఇది చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ చేశాను. మీరు కొంత ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకున్నారు, నాకు దీని వరకు చాలా బడ్జెట్లో అంతకుమించి బడ్జెట్ లేదు అని చెప్పారు, అందుకని ఆ బడ్జెట్లో మంచిగా చేసి పెట్టాను అనమాట మీకైతే కనుక. అండ్ నాకు తెలిసి బాగానే వచ్చిందని నా ఫీలింగ్. ఇంకొక స్మాల్ చెప్పండి, ఇప్పుడు దీంట్లో ఒక ఐటమ్ వద్దనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు డోర్ వైజెస్ ఉన్నాయి, అది నా దగ్గర కొనాలంటే 1000 రూపాయలు విడిగా.
ఈ స్కీమ్లో వద్దనుకుంటే తగ్గించారు 600. అవును. వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, నేను మామూలుగా అమ్మాలంటే 650 రూపాయలు, వద్దంటే తగ్గించారు 250 రూపాయలు. ఓకే, ఎందుకంటే మీరు ఓవరాల్గా ప్రాఫిట్ చూసుకుంటే నా ప్రాఫిట్ తీసుకోవాలి కదండి. అండ్ ఏ షోరూమ్ అయినా కానీ ఏ షాప్ అయినా కానీ మిగిలేది చిన్న చిన్న పెర్ఫ్యూమ్లు ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్స్ అండి. కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో ప్రజెంట్ ఎవరికి మిగలదండి, నాకనే కాదు ఏ కార్ యాక్సిస్ షాప్ వాళ్ళకైనా కానీ. ఎప్పుడైనా మిగులుతుందంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్లో ఏది న్యాయంగా చేసేవాడి గురించి చెప్తున్నాను నేను. ఒక బిజినెస్ న్యాయంగా చేసేవాడి గురించి ఏదైనా మిగిలినంటే ఆ చిన్న చిన్న వాటిలోనే మిగులుతాయండి. అండ్ దీంట్లో వచ్చేసరికి చాలా నా పర్చేజ్ రేట్లు వేసుకున్నాను కాబట్టి ఆ పర్చేజ్ రేటే తగ్గిస్తాను. అండ్ నా షోరూంలో బార్గెనింగ్ ఉండదు, ఫిక్స్డ్ రేట్ 10 రూపాయలతో సహా కట్టాల్సింది నా దగ్గర. 10 రూపాయల కోసం 1,00,000 రూపాయలు వదులుకునే రకాలు అంటూ నేను. నేను ఏదైతే చెప్పినా అదే ఫిక్స్, అదే బెటర్ లేండి. ఇంకా అది సార్ నాకు నచ్చదు సార్. సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, నువ్వు నా దగ్గరికి వచ్చావు ఒకసారి, ఒక 1,00,000 రూపాయలు వేయించుకున్నావు, లాస్ట్లో తగ్గించి అని చేసావు. సరే నీకోసం కస్టమర్ ఉండాలి కానీ ఒక 5,000 తగ్గించాను అనుకో, సరే హ్యాపీ. రెండోసారి కూడా నా వర్క్ నేర్చి వచ్చావు, అరే అప్పుడు 5,000 తగ్గించారు, ఇప్పుడు 10,000 తగ్గిద్దంటారు, ఇంకో 10,000 తగ్గిస్తావు. మూడోసారి కూడా వచ్చావు, కొడుకు దొరికారు వీళ్ళు వీళ్ళు కేస్తాను చూడు, 10,000 ప్లస్ ఇంకో 20,000 రూపాయలు వీళ్ళ దగ్గర నొక్కేయాలి, అందులో మైనస్ చేస్తే అయిపోద్ది. అది కరెక్టా? కాదు కదా, ఫ్రెండ్షిప్ పోయినట్టే కదా. అది అవసరమా మనకి? కస్టమర్ అర్థం చేసుకోవాలి, కస్టమర్ కూడా అర్థం, ఎక్కడ బార్గెనింగ్ చేయాలి ఎక్కడ బార్గెనింగ్ చేయకూడదని కూడా అర్థం చేసుకోవాలి. అది అందుకే నేను కస్టమర్కి ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టాను. కొంతమంది తిట్టుకుంటారు, పర్లేదు, అట్ లాస్ట్ కస్టమర్ హ్యాపీగా మంచి క్వాలిటీ వేసుకుని వెళ్ళారు, ఫ్యూచర్లో తెలుసుకుని ఖచ్చితంగా మళ్ళీ వస్తారని నాకు ఒక నమ్మకం. అవును, అదైతే పబ్లిసిటీ అనేది మోస్ట్లీ అదే ఎక్కువ సక్సెస్ అవుతుంది పబ్లిసిటీలో కానీ పోలిస్తే. అవునండి. ఓకే అన్న, ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి అన్న దగ్గర నుంచి అయితే డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన పూర్తి కాంటాక్ట్ డీటెయిల్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్స్ అయితే కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కాల్ చేసి వచ్చి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే, ఎస్టిమేషన్ వేయించుకున్న తర్వాతనే, ప్రోడక్ట్ని చూసిన తర్వాతనే చేయించుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.